వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. స్పిరిచువల్ జర్నీ అంటే ఎక్కడో దూరంగా ఒక గమ్యాన్ని మనం చేరుకోవటం కాదు, ఆ గమ్యంలో మనని మనం తెలుసుకోవటం అండ్ నిజంగానే మన మైండ్లో ఏముంది, మన బాడీలో మన సోల్ ఏం ఫీల్ అవుతుంది అని చెప్పేసి మనం ఫీల్ అవుతూ ఉండడం. అయితే ముఖ్యంగా ఎవరైనా సరే మనీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా, లేదంటే హెల్త్ వైజ్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంట్లో రిలేషన్షిప్ గురించి ఏదైనా గొడవలు ఉన్నా కూడా ప్రశాంతంగా మెడిటేషన్ చేద్దాం, ఒక స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేద్దామని అని అనుకుంటారు కదా. సో ప్రాబ్లమ్స్ ఉంటేనే చేయాలా, ప్రాబ్లమ్స్ లేకున్నా కూడా మనం స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేయొచ్చు. అయితే ఎలా చేయాలి, ఏంటి, ఆ ప్రాసెస్లో మనం ఏం తెలుసుకోవాలి, ఏ విషయాల మీద మనకు అవేర్నెస్ కావాలి, ఇవన్నీ క్లియర్గా మనకి ఎప్పటికప్పుడు గైడ్ చేస్తున్న ఒక స్పెషల్ మెంటర్ ఇవాళ మన గెస్ట్ అనమాట. అనంత శక్తి ఫౌండేషన్ నుండి అనంత సాయికృష్ణ గారు మనతో పాటున్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సార్, డబ్బు గురించి మాట్లాడాలి. ఇది నేను ఎక్కువగా రిలేట్ అవుతా కాబట్టి అడుగుతున్నాను. కొంతమంది కత్తెర చెయ్యి అంటారు. అంటే వాళ్ళకి గుణంలోనే, లేదంటే వాళ్ళ అలవాట్లోనే, వాళ్ళ చిన్నతనం నుండో, లేదంటే వాళ్ళ ఫాదర్స్ నుండో మదర్స్ నుండో వచ్చి ఉంటుంది. అంటే డబ్బులు ఎంత ఉన్నా సరే లాస్ట్ రూపీ వరకే ఖర్చు పెడతారు. అంటే అవసరాలు వస్తాయా రావా పక్కన పెడితే డబ్బు అయిపోయే వరకు ఖర్చు పెట్టాలి. ఖర్చు పెడితేనే హ్యాపీనెస్ వస్తుంది. అంటే అలా ఉంటే వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, డబ్బు అసలు ఎట్లా సేవ్ చేయగలుగుతారు, లేదంటే ఎట్లా ప్లాన్ చేసుకోగలుగుతారు అంటారు? వాళ్ళకు డబ్బు పైన అవేర్నెస్ ఉండదండి. వాళ్ళు చూడండి, ఈరోజు వాళ్ళ దగ్గర మీరు చెప్పిన క్యారెక్టర్ ఉన్న వాళ్ళని చూడండి, ఈరోజు వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉన్నా ఈవినింగ్ లోపల ఖర్చు పెట్టేస్తారు. రేపు మళ్ళీ డబ్బు గురించి ఆలోచన చేస్తుంటారు. అది ఎలాగుంటుందంటే ఇక్కడ మన యొక్క ఆలోచనలు కూడా దానిపైన ప్రభావం చూపుతాయి. యూనివర్స్ సిద్ధాంతం కూడా ఒకటి. ఎప్పుడైతే మీరు చెప్పారు కదా కత్తెర చేయని, వాళ్ళ దగ్గర చూడండి డబ్బు వస్తుంది బట్ నిలవదు. ఎందుకంటే వాళ్ళు తెలిసి ఖర్చు పెట్టట్లేదు దాన్ని. అంటే డబ్బు, నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, మీరు డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ప్రేమతో కృతజ్ఞత భావంతో ఖర్చు పెట్టండి. ఎప్పుడైతే ఈ విధమైనటువంటి వ్యక్తిత్వంతో ఖర్చు పెడతామో డబ్బు మన దగ్గరకు రిటర్న్కి వస్తూ ఉంటుంది. ఒక చూడండి, ఇంట్లో ఎక్కడైనా మన పక్కింట్లో కానీ పక్క వీధిలో చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ప్రేమగా పిలిస్తే మన దగ్గరకు వస్తారు. అదే వచ్చినప్పుడు ఒక 2 సార్లు కోపగించుకోండి, పక్కన మన తర్వాత చాక్లెట్ ఇచ్చినా బిస్కెట్ ఇచ్చినా మన దగ్గరికి రారు. సేమ్ డబ్బు కూడా అలాగేనండి. డబ్బు అనేది ఎలాగుంటుందంటే దానికి మాటలు రావు కాబట్టి మన యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి యూనివర్స్ అనేది మన దగ్గరకు పంపిస్తుంది. డబ్బు పట్ల అనేది ఎప్పుడైనా ప్రేమతత్వం కృతజ్ఞత భావం ఉండాలండి. ఈ డబ్బు మన దగ్గరకు వచ్చింది, ఇది మనకి ఎందుకు ఉపయోగపడుతుంది, దీన్ని మనం ఏమన్నా నెగిటివ్గా ఉపయోగిస్తున్నామా, ఇది మనకు నిజంగా నీడ్ ఉంటుందా, ఇలా చూసుకుంటూ ఖర్చు పెట్టినప్పుడు మనకి నెక్ ఆఫ్ మూమెంట్ డబ్బు లేదనుకున్న స్టేజ్లో కూడా డబ్బు మన దగ్గరకు వస్తుంది. కొంతమందికి చూడండి, ఈరోజు రేపు ఉదయం ఖచ్చితంగా నీకు డబ్బు ఇస్తానని చెప్తారు వేరే వాళ్ళు మనం అడిగిన వెంటనే. మనం ఎప్పుడైతే రేపు ఉదయం కాల్చినప్పుడు నా దగ్గరికి డబ్బు రాలేదు, ఇస్తామన్న వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి ఏమనుకోకంటారు. ఎందుకంటే డబ్బు పైన వీళ్ళ ఒపీనియన్ కరెక్ట్ లేదండి. కొంతమంది చూడండి ఇలా అడగగానే డబ్బు వస్తుంటుంది. అంటే వాళ్ళు మెంటల్గా డబ్బు పైన ఒక ఒపీనియన్ ఉంటుందండి. ఈ డబ్బు పైన ఎప్పుడైతే మనము పాస్ట్లోన జరిగిన వాటికి ప్రేమతత్వం కృతజ్ఞత భావంతో ఉంటామో, యూనివర్స్ అనేది మన దగ్గరికి డబ్బుతో రూపంలో కనుక్కున్న కొన్ని ఆపర్చునిటీస్ కూడా పంపిస్తుంది అనమాట. కాబట్టి డబ్బుని ఎప్పుడైనా మనము ఎరకతో ఖర్చు పెట్టాలి. డబ్బుని ఎప్పుడైతే మనం ఎరకతో ఖర్చు పెడతామో, ప్రేమతో కృతజ్ఞత భావంతో చూసుకుంటామో, ఎగైన్ మన దగ్గరికి డబ్బు వస్తూ ఉంటుంది. కానీ కొంతమంది అయితే మీరు అన్నట్టుగా డబ్బు కావాలి అనుకున్నప్పుడు నెక్ ఆఫ్ ద మూమెంట్లో అడుగుతారు, వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటారు. తీసుకున్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఇచ్చేటప్పుడు మాత్రం అస్సలు సమాధానం చెప్పరు, లేదంటే ఇవ్వరు, లేదంటే రేపిస్తాం ఆపిస్తాం అని చెప్పేసి అది పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి డబ్బు ఎట్లయినా సరే వస్తూనే ఉంటుంది, ఎక్కడో ఒక దగ్గర దొరుకుతుంది వాళ్ళకి. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అదే అండి, అది అప్పుడు మూమెంట్ దొరుకుతుంది. కొన్ని రోజుల తర్వాత చూడండి, వాళ్ళకి నిజంగా అవసరం ఉన్నా కూడా డబ్బు దొరకదు. అదే చెప్తున్నారు, నీకు డబ్బు అవసరమైనప్పుడు డబ్బు తీసుకున్నప్పుడు ఎలాగుంటావు, వాళ్ళు అడిగినప్పుడు కూడా అదే విధమైనటువంటి రెస్పాండ్ మనం అవ్వాలి. అంటే యూనివర్స్ ఇక్కడ మనం చేసే ప్రతి ఆలోచన, మన యొక్క ప్రతి వ్యక్తిత్వం అనేది యూనివర్స్లో స్టోర్ అవుతూ ఉంటుంది. నీకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనీ నీ దగ్గరికి వస్తుంది, పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు డబ్బు నీ దగ్గరికి రాదు. ఎందుకంటే ఇప్పుడు మన కింద ఎవరైనా వర్క్ చేసేటప్పుడు వాళ్ళు చెప్పిన పని చేసుకుంటూ వెళ్తే మనం బాగా చూసుకుంటాము. వాళ్ళు చేయలేదనుకోండి, సామభేద దండోపాయము, అంటే చెప్పి చూస్తాము, ఇంకా కొంచెం గట్టిగా చెప్తాము, వినలేదనుకుని తీసేస్తాం. సేమ్ యూనివర్స్లో కూడా ఒక వ్యక్తి పట్ల సామభేద దండోపాయం అనేది అప్లై చేస్తుంది అనమాట. టైం ఇస్తుంది, మారలేదు, ఇంకా కొంచెం క్రిటికల్ కండిషన్ పెడుతుంది, మారలేదు, తర్వాత లాస్ట్ క్లోజ్ చేసేస్తుంది. అంటే ఆపర్చునిటీస్ అన్నీ కట్ చేసేస్తుంది అనమాట. వచ్చిన ఆపర్చునిటీ కూడా వెనక్కి తీసుకెళ్ళిపోతుంది. ఎందుకంటే నీకు ఇవ్వాల్సిన టైం కన్నా ఎక్కువ ఇచ్చాము, బట్ నువ్వు మారలేదు, తప్పు నాది కాదు, తప్పు నీదే కాబట్టి అనేది అక్కడ యూనివర్స్ మాట్లాడదు. కాబట్టి డైరెక్ట్ రిజల్ట్ తీసుకొచ్చి మన ముందు ల్యాండ్ చేస్తున్నాడు. ఓకే,
బట్ మీరు అన్నట్టుగా ఈ విషయాలు అంటే మనం అంత పట్టించుకోము. అయితే డబ్బు పట్ల కృతజ్ఞత భావం ఉండాలి అని అంటారు కదా, అయితే ఎలా అలవర్చుకోవాలి? మీ క్లాసెస్లో ఏం చెప్తూ ఉంటారు దీని గురించి? అంటే నేను ఏం చెప్తానంటే, మీకు ఏదైనా ఒక పాకెట్ ఉన్నా కూడా, ఒక ఇంట్లో ఉన్న ఒక 2-3 చోట్ల డబ్బులు అలా పెట్టండి అని చెప్తూ ఉంటాను. ఒక పర్సులో పెట్టుకోవడము, లేకపోతే పాకెట్లో పెట్టుకోవడము. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా డబ్బుతో ముడిపడి ఉంటుంది. డబ్బు ఇప్పుడు మనం ఎక్కడ ఒక ర్యాపిడో బుక్ చేసుకుని రావాలి, వాడికి ఫోన్పే చేసేటప్పుడు మనం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామంటే ఆ ర్యాపిడోకి మనం డబ్బు ఇస్తేనే ఇక్కడ దాకా తీసుకొచ్చింది అంటే అక్కడ థ్యాంక్ యూ చెప్పి డబ్బు ఇవ్వండి అంటున్నాను. తర్వాత అంటే ఆ ర్యాపిడో డ్రైవర్ కూడా థ్యాంక్ యూ చెప్పండి అని చెప్తున్నాను. అలా చెప్పడం ఏమవుతుందంటే ప్రతి ఒక్కటి మన వ్యక్తిత్వం అనేది యూనివర్స్లో స్టోర్ అవుతుంది. మీరు సార్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడండి, ఎవరైనా ఆటో దిగినా క్యాబ్ దిగినా థ్యాంక్ యూ చెప్పరు. వీళ్ళ టెన్షన్ వీళ్ళు అడవులు వెళ్ళిపోతారు. జస్ట్ వాళ్ళకి డబ్బులు ఇచ్చేటప్పుడు థ్యాంక్ యూ చెప్పండి, వాళ్ళ స్మైల్ ఉంటుంది చూడండి, అవన్నీ మనకి బ్లెస్సింగ్ ఉపయోగపడతాయి అనమాట. మనకు అక్కడ జస్ట్ 1 సెకండ్ అండి, థ్యాంక్ యూ అనేది 1 సెకండ్ కూడా పట్టదు. కానీ అవతల వాడు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటాడంటే, నేను ఉదయం నుండి సాయంకాలం వరకు నేను ఇంతమందిని డ్రాప్ చేసినా నాకు ఎవరు థ్యాంక్ యూ చెప్పలేదు, ఈ వ్యక్తి థ్యాంక్ యూ చెప్పాడు కదా, వీళ్ళు బాగుండాలని మనసులో అనుకుంటాడు. అప్పుడు ఏమవుతుందంటే మన పట్ల చాలామంది అంటుంటారు చూడు, పెద్దలు అంటుంటారు శాపనార్థాలు పనిచేస్తాయంటారు. అంటే అది నెగిటివ్ అనమాట. అంటే మనం ఎవరైనా బాధ పెడితే వాళ్ళు శపిస్తే అది మన పైన అప్లై జరుగుతుంది. సేమ్ అలాగే మనకి ఎవరైనా సాయం చేసినప్పుడు చిన్న పనైనా కూడా జస్ట్ థ్యాంక్ యూ చెప్పడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ మన పైన ఉంటాయి. అంటే అక్కడ ఇప్పుడు దానికి ర్యాపిడో గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అలా థ్యాంక్ యూ చెప్పడం ఏమవుతుందంటే జస్ట్ 1 సెకండ్లో ఆయన మనసులో మన పైన ఒక ఒపీనియన్ ఏర్పడుతుంది. అరే నన్ను జస్ట్ తీసుకొచ్చి దింపినందుకు థ్యాంక్ యూ చెప్పాడు కదా, వీళ్ళు బాగుండాలనుకుంటారు. అప్పుడు మనకు ఆ స్మైల్ చూస్తే తెలిసిపోద్ది కదా. అదే ర్యాపిడోలో వచ్చామనుకోండి, నేను 15 నిమిషాలు తీసుకురమ్మని ఒక 25 మినిట్స్ అయింది, నీ వల్ల నాకు ఇక్కడ ప్రాబ్లం క్రియేట్ అయిందంటే అప్పుడు ఆ అబ్బాయి అప్పుడు ఫేస్ చూడండి ఎలాగుంటుందో. ఈ ట్రాఫిక్లో తీసుకొచ్చినా కూడా వీడికి కృతజ్ఞత బాగుండేది కదా అని మనం తిట్టుకుంటాడు. అవన్నీ ఏమవుతుంటే మన పైన ఉదయం నుంచి సాయంకాలంలోపు మన పట్ల ఎవరైతే పాజిటివ్గా చూపించారో, ఎవరి పట్ల మనం ప్రేమగా ఉన్నామో, మన పట్ల ఎవరు ప్రేమగా ఉన్నారో, మనం ఎవరిని బాధ పెట్టామో, ఎవరు నెగిటివ్గా చూసామో, ఇవన్నీ యూనివర్స్లో స్టోర్ అవుతూ ఉంటాయి. దానికి మా క్లాసులకు వచ్చే వాళ్ళకి ఎక్స్పెషల్గా చెప్పేది ఏంటంటే, ఈరోజు మీరు ఉదయం నిద్రలేచినప్పటి నుండి రాత్రి పడుకోబోయే వరకు మీరు ఒక వ్యక్తిని ఎవరైనా ఎంతమందిని బాధ పెట్టారో, మీ ద్వారా ఎంతమంది హ్యాపీగా ఉన్నారో లిస్ట్ అవుట్ చేయండి. ఈరోజు మీ ద్వారా ఎవరినైతే బాధ పెట్టినారో రేపు దాన్ని రిపీట్ చేయకండి. ఈ రోజు మీరు ఎవరైతే మీ ద్వారా హ్యాపీగా ఉన్నారో దాన్ని రోజు రిపీట్ చేస్తూ ఉండండి. అప్పుడు ఏమవుతుంటే మనకు తెలియకుండా మనలో ఒక పాజిటివ్ అనేది బిల్డ్ అవుతుంది. మనకు తెలియకుండా మనలో ఒక ప్రేమతత్వం, కృతజ్ఞత భావం అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది అనమాట. దీన్ని ఒక 41 డేస్ అప్లై చేయమంటాం. ఈ 41 డేస్ ఎప్పుడైతే ఈ వ్యక్తి ఇలాంటి వ్యక్తిత్వంతో ఉంటాడో 41 డేస్ తర్వాత చూసుకుంటే మొత్తం ఇంట్లో మార్పు వచ్చి ఉంటుంది. ఈ విధంగా ఉంటుందండి మనం చెప్పేది. ఓకే, దానికి కూడా కుబేర క్రియ ఏదో చెప్తూ ఉంటారు కదా సార్, ఏంటి అది? అవునండి, ఎక్స్పెషల్గా మన దాంట్లో 3 ఉంటాయండి. కుబేర క్రియ, అనంత అమృత క్రియ, అనంత ఆనంద క్రియ. అంటే డబ్బుకు సంబంధించింది అనంత కుబేర క్రియ ఉంటుంది. హెల్త్కి సంబంధించి అనంత అమృత క్రియ ఉంటుంది. రిలేషన్ తర్వాత ఈ ప్రాబ్లంకి వచ్చేసి అనంత ఆనంద క్రియ అనేది ఉంటుంది. ఓకే, డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మీకు లైఫ్లో ఏ ప్రాబ్లం ఉంది, డబ్బు సమస్య, లేదంటే రిలేషన్షిప్స్ రిలేటెడ్ ఏదన్నా సమస్య ఉందా, ఆర్ ఎల్స్ ఆరోగ్యపరంగా ఏదన్నా ఉందా, లేదంటే అన్నిటి కలిపి ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉందా, వీటన్నిటికీ ఒకటే దారి, స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేయటం. మరి స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేయాలి అంటే స్పెషల్ మెంటర్ మనతో పాటు ఉన్నారు అనంత సాయికృష్ణ గారు ఫ్రమ్ అనంత శక్తి ఫౌండేషన్. సో ఆయన కండక్ట్ చేసే క్లాసెస్ గురించి మీకు ఇంకా డీటెయిల్స్ కావాలి, మీరు అటెండ్ అవ్వాలి, లైఫ్ని చేంజ్ చేసుకోవాలి అని అనుకుంటే కింద మెన్షన్ చేసిన నెంబర్కి వెంటనే కాల్ చేయండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.